తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన పార్టీలో తనదంటూ కూడా ఒక ముద్రేసుకున్న పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడుస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఇప్పుడు తన నియోజకవర్గంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల దృష్ట్యా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటి అనంటే తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక్కొక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా చేయించడం జరిగింది. తన సొంత నిధులతో దాదాపుగా 307 మందికి పైగా ఈ సొంత నిధులతో నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఏర్పాటు చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకనంటే పారిశుద్ధ్య కార్మికులంటే మనం ముందుగా చెప్పుకుంటే మొదటగా ఎటువంటి అంటు రోగాలు కానీ, డెంగ్యూ కానీ, మలేరియా ఇటువంటి రోగాలన్నీ కూడా ముందు వాళ్ళకే వస్తాయి. ఎందుకనంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు నియోజకవర్గంలో కానీ, గ్రామాల్లో కానీ, సిటీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీ పరిధిలో కానీ వాళ్ళు చెత్తని క్లియరెన్స్ చేస్తూ ఉంటారు. ముందుగా ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కానీ వాళ్ళకే వస్తుంది. కానీ అటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగ భద్రత అనేది లేదు. కనీసం ప్రాణాలు కాపాడుకోవడానికి ఆర్థిక భద్రత అనేది కూడా ఇప్పటి వరకు ఎక్కడా లేదు. కేవలం మున్సిపాలిటీలో చేసిన కొంతమంది కార్మికులకు మాత్రమే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ ఉద్యోగం అనేది స్టాండర్డ్. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ బేసిడ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ అటువంటి వాళ్ళకి ఏదో జీతాలు ఇస్తున్నామని పేరుకి ఇస్తారు తప్పితే వాళ్ళకి ఈ వర్షాకాల సమయంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయనేది మనం అందరం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒక డ్రైనేజీ పొంగిపోయిందనంటే వెంటనే కూడా అక్కడికి వచ్చి తన ప్రాణాలకు తెగించి అందులో దిగి గంటల తరబడి ఆ మురికి కంపులో వాళ్ళు ఉండి కూడా ప్రాణాలకు తెగించి మన కోసం వాళ్ళు పనిచేస్తున్నందుకు కనీసం వాళ్ళకు ఒక బీమా అనేది ఉండదు, ఒక ఉద్యోగ భద్రత అనేది ఉండదు, ఒక ఆరోగ్య భద్రత అనేది వాళ్ళకు ఉండదు. కానీ ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 307 మంది పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి వాళ్ళకి కనీసం రేపొద్దున్న ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే చనిపోతే వాళ్ళకి ఆర్థిక భరోసా కింద వాళ్ళ కుటుంబానికి అండగా ఉండే విధంగా, లేదంటే ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకి ఏదైనా సరే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వైద్యం ఖర్చులకు ఉపయోగపడతాయని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తన సొంత నిధులు పెట్టి ఒక్కొక్కరికి కూడా సొంత నిధులు పెట్టి 307 మందికి పైగా ఈ ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయల బీమా అనేది చేయించడం అయితే జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరెవరికైతే ఆరోగ్య పరిస్థితుల వల్ల చనిపోతారో లేదంటే ఆరోగ్య పరిస్థితులు విషమిస్తాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త. ఇక్కడ చాలా మంది కూడా కొంతమంది నెగిటివ్ గా చూసేవాళ్ళు అంతే కదా అనేటట్టు చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది. కానీ అటువంటి ఆర్థిక సాయం చేయడం కూడా చాలా అరుదు. ఇక్కడ ఈ సందర్భానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ తరపున ఆరోగ్య బీమా అనేది ఎవరికైతే ప్రమాదవశాత్తు బీమా అని చెప్పి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారో ప్రతి జన సైనికుడు ఏదో ఒక ప్రమాదం వల్ల చనిపోతే పాము కాటుతోనో లేదంటే యాక్సిడెంట్లోనో లేకపోతే ఇంకోటో చనిపోతే వాళ్ళకి నేరుగా జనసేన పార్టీ తరపు నుంచి 5 లక్షల రూపాయలు బీమా చెక్ అనేది తన కుటుంబానికి అందించడం జరుగుతుంది. ఈరోజు ఆ వ్యక్తి చనిపోయినా కానీ వెనకాలన్న తన కుటుంబ సభ్యుల బాగోగుల కోసమో లేదంటే వాళ్ళ భవిష్యత్తు కోసమో పిల్లల భవిష్యత్తు కోసమో వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల కోసం అనేవి ఈ 5 లక్షల రూపాయలు అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ అదే విధంగా జనసేన పార్టీలో ఏదైతే ప్రమాదవశాత్తు బీమా ఉందో ఆ బీమాని ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు తన నియోజకవర్గంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఇది బీమా చేయించడం అనేది చాలా గొప్ప విషయం. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, ఆయన సివిల్ సప్లైర్ మినిస్ట్రీగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రోజు కూడా ఎక్కడో ఒక చోట తనిఖీలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టడానికి ఆయన మిల్లులు తనిఖీలు చేయడం జరుగుతుంది, ధాన్యం తనిఖీలు చేయడం జరుగుతుంది, రైతులతో మాట్లాడడం జరుగుతుంది, పంట నష్టాలకు సంబంధించి ఆ బకాయిలు చెల్లించడం జరుగుతుంది, రైతులకి ఏవైనా పెండింగ్ బిల్లులు ఉంటే అవి క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా రైతు బజార్లో ఎలాంటి రేట్లు అమ్ముతున్నారు, ఎలా ఉన్నాయి, వాటితో పాటు సివిల్ సప్లైకి సంబంధించిన కానీ ఏవైతే నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులోకి ఉంచుతారో వాటన్నిటిని కూడా తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా మంత్రివర్గంలో అంటే ఏపీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో తన శాఖలకు సంబంధించి 100కి 100% న్యాయం చేస్తున్న వాళ్ళు 2 ముగ్గురు ఉంటే ఖచ్చితంగా మొదటి ముగ్గురులో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే
మొదట పవన్ కళ్యాణ్ గారు ఉంటే, రెండోది నారా లోకేష్ గారు ఉన్నారు, మూడోది ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారు ఉంటారని చెప్పి మనమైతే చాలా బలంగా చెప్పవచ్చు. ఈరోజు తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనికి కూడా ఆయనే కారణం. ఆ దృష్టితోనే పారిశుద్ధ్య కార్మికులకి మంచి చేయాలనే నేపథ్యంతో 5 లక్షల రూపాయల ఆర్థిక బీమా అనేది, ఆరోగ్య బీమా అనేది వీళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఆ బీమాతో వీళ్ళకి వైద్యం చేయించుకోవడానికి అయితే ఉపయోగపడడం జరుగుద్ది. ఏది ఏమైనా సరే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తు అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు కూడా అంతే నిబద్ధతగా, నిజాయితీగా తనకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అయితే జరుగుతుంది.